దృశ్యమే, కనబడట్లే, కానీ అది ఉన్నది. అయితే గాలిని మనము శ్వాసించగలం, దాన్ని బట్టి ఉంది అని అంటున్నాం. కానీ దేవుని మనం శ్వాసించలేము కదా, అంటే కనబడట్లేదు, మనం ముట్టుకోవడానికి ఆస్కారం లేదు, లేదా మన స్పర్శకి ఎదగలాలి. అలాంటప్పుడు మనం ఎలా చూపెట్టాలి? మరి గాలి ఉందనడానికి మనకు ఎక్స్టర్నల్గా ఒక రుజువు అంటూ ఉన్నది. సరే, కంటికి కనబడకపోయినా మనం తాకుతున్నాం, మన కంటికి ఏదైనా వస్తే కొట్టకపోతుందంటే గాలి ఉందని అర్థమవుతుంది. దానివల్ల కొన్ని రుజువులను బట్టి, ఎవిడెన్స్ని బట్టి ఉందని మనం అంటున్నాం. మరి దేవునికి ఎట్లా? మరి దేవుని ఎలా చూపించాలి? ఆయన అదృశ్య రీతిలో ఉన్నాడు, అసలు ఎక్కడున్నా అర్థం కాదు. మరి ఎలా చూపిస్తావు దేవుని? చూపించడానికి ఏం చేయాలి? అలాంటి సందర్భంలో నీకు వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు వాక్యం ద్వారా ఎలా ఎడ్యుకేట్ అవుతున్నావు అంటే, నీ విశ్వాసమే ప్రూఫ్, ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.